నమస్తే. ఈనాటి మన ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. అనంతమైన విశ్వం స్థాయి నుండి మన శరీరంలో జరిగే సూక్ష్మస్థాయి అద్భుతాల వరకు ఒక అద్భుతమైన ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారా? మన చుట్టూ ఉన్న ప్రపంచం కేవలం మన కంటికి కనిపించేదే కాదు, అందులో నమ్మశక్యం కాని ఎన్నో అద్భుత రహస్యాలు దాగి ఉన్నాయి. అవేంటో ఈరోజు డీటెయిల్డ్గా చూద్దాం. రాత్రిపూట ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు తళతళ మెరుస్తూ ఉంటాయి గదా, కాని వాటిలో కొన్ని నక్షత్రాలు ఇప్పటికే చనిపోయి ఉండొచ్చన్న విషయం మీకు తెలుసా? వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఇది నిజం. ఆ నక్షత్రాలు ఎప్పుడో నశించిపోయినా వాటి కాంతి మాత్రం కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి ఇప్పటికీ మన భూమిని చేరుతూనే ఉంటుంది. అంటే మనం చూస్తున్నది ఆ నక్షత్రాల గతాన్ని అనమాట. మైండ్ బ్లోయింగ్ గదా. అద్భుతమైన అనంత అంతరిక్షం. మన ప్రయాణాన్ని ముందుగా ఈ అనంతమైన రహస్యాలతో నిండిన అంతరిక్షం నుండే ప్రారంభిద్దాం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అంతరిక్షం ఎంత విశాలమైనదో అంత నిశ్శబ్దమైనది కూడా. అంతరిక్షంలో నిశ్శబ్దం అంటే ఏదో మన భూమి మీద రాత్రిపూట ఉండే నిశ్శబ్దం లాంటిది కాదు. అది అక్షరలా సంపూర్ణమైన నిశ్శబ్దం. ఎందుకంటే అక్కడ శబ్దతరంగాలు ప్రయాణం చేయడానికి గాలి అనే మాధ్యమే లేదు. మొత్తం శూన్యం. అసలు ఊహించుకుంటేనే కొంచెం భయంగా అనిపిస్తుంది కదూ. ఆ శూన్యం వల్లే మరో ఆశ్చర్యకరమైన విషయం కూడా జరుగుతుంది. అదేంటంటే, మన భూమి మీద ఎక్కడైనా అడుగు పెడితే గాలివల్లనో నీటివల్లనో ఆ అడుగుజాడలు కొద్దిసేపటికే చెరిగిపోతాయి. కాని చంద్రుడిపై ఒకసారి పడిన అడుగుజాడలు లక్షలు కోట్ల సంవత్సరాల పాటు ఏమాత్రం చెరిగిపోకుండా అలాగే ఉంటాయి. అవును, అక్కడ గాలి, వాతావరణం ఏమీ లేకపోవడమే ఆ శాశ్వతమైన ముద్రలకు కారణం. భూమి మరియు ప్రకృతి అద్భుతాలు. సరే, ఇప్పుడు ఆ నిశ్శబ్దమైన అంతరిక్షం నుండి మన అందమైన భూమికి తిరిగి వద్దాం. మన గ్రహం మీద నిరంతరం అద్భుతాలు చేసే ప్రకృతి శక్తుల గురించి ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఈ సంఖ్యను గమనించండి. 1. ఎందుకో తెలుసా? మానవ చరిత్ర మొదలైనప్పటి నుండి ఈ రోజు వరకు మనుషులు భూమి మీద తవ్వితీసిన బంగారం మొత్తాన్ని కరిగించి ఒక్కచోట పోస్తే అది కేవలం ఒకే ఒక్క ఒలింపిక్ సైజు స్విమ్మింగ్ పూల్ను మాత్రమే నింపగలదట. ప్రపంచమంతటా విస్తరించి ఉన్న ఇంత పెద్ద సంపద ఒకేచోట చేరిస్తే ఇంత చిన్న పరిమాణంలోకి మారుతుందంటే ఆశ్చర్యంగా ఉంది కదా. ఇక ప్రకృతిలో దాగి ఉన్న అపారమైన శక్తి గురించి మాట్లాడుకోవాలంటే మెరుపుల గురించి ఖచ్చితంగా చెప్పాలి. ఆకాశం నుండి పెద్ద శబ్దంతో పడే ఒకే ఒక మెరుపులో ఎంత శక్తి ఉంటుందో ఊహించగలరా? ఆ ఒక్క మెరుపులోని శక్తితో ఏకకాలంలో వేలాది మొబైల్ ఫోన్లను చాలా సులభంగా ఛార్జ్ చేసేయచ్చు. ప్రకృతిలో ఈ ముడి విద్యుత్ శక్తి ఎంతలా కేంద్రీకృతమై ఉందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. అలాగే భూమిపై ఉన్న మంచినీటి నిల్వలను ఒక్కసారి చూస్తే ప్రపంచంలోని మొత్తం స్వచ్ఛమైన మంచినీటిలో ఏకంగా 70% నీరు అంటార్కిటికాలో మంచు రూపంలో లాక్ చేయబడి ఉంది. కేవలం 30% నీరు మాత్రమే నదులు, సరస్సులు, భూగర్భ జలాల రూపంలో మనకు అందుబాటులో ఉంది. మనకు ప్రాణాధారమైన నీటి నిల్వలు ఏ స్థాయిలో గడ్డకట్టి ఉన్నాయో ఇది చాలా స్పష్టంగా చూపిస్తుంది. నీటి గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు అగ్ని విషయానికొద్దాం. భూగర్భంలో అంతు చిక్కని అగ్ని ప్రమాదాలు ఎన్నో ఉన్నాయి. ఒక బొగ్గుగనిలో రాజుకున్న మంటలు ఏకంగా దశాబ్దాలపాటు ఏకధాటిగా ఆరకుండా మండుతోనే ఉన్నాయి. దాన్ని ఆపడం ఎవ్వరివల్లా కాలేదు. ఇది భూగర్భంలో దాగి ఉన్న ఒక భయంకరమైన అజేయమైన శక్తికి నిదర్శనం అనడంలో ఎలాంటి సందేహం లేదు. భూగర్భంలో కేవలం మంటలే కాదు, ఇంకొక అద్భుతమైన నెట్వర్క్ కూడా దాగి ఉంది. అడవిలో చెట్లన్నీ విడివిడిగా ఉంటాయని మనం అనుకుంటాం కదా, కానీ అది అబద్ధం. భూగర్భంలో ఉన్న ఫంగల్ నెట్వర్క్ ద్వారా చెట్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి, సమాచారాన్ని పంచుకుంటాయి. దీన్నే శాస్త్రవేత్తలు వుడ్ వైడ్ వెబ్ అని పిలుస్తున్నారు. అంటే మన ఇంటర్నెట్లాగా ఇది ప్రకృతి తనలో తాను మాట్లాడుకునే ఒక సీక్రెట్ ఇంటర్నెట్ అన్నమాట. భలే ఉంది కదా ఈ కాన్సెప్ట్. జంతువుల విశిష్ట జీవనశైలి. వృక్షాల గురించి తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు జంతు సామ్రాజ్యంలోకి అడుగుపెడదాం. ప్రాణులు బ్రతకడానికి ఎలాంటి అద్భుతమైన వ్యూహాలేర్పరచుకున్నాయో, వాటి విచిత్రమైన ప్రవర్తనలు ఎలా ఉంటాయో చూద్దాం. పరిణామక్రమంలో ఈ టైంలైన్ని గమనిస్తే అసలు టైం అంటే ఏమిటో మనకు కొంచెం అర్థమవుతుంది. మన భూమి మీద డైనోసార్లు పుట్టకంటే చాలా ముందు నుండే, అంటే దాదాపు 400 మిలియన్ల సంవత్సరాల క్రితం నుండే షార్కులు సముద్రాలలో స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. డైనోసార్ల కంటే షార్క్ చేపలే మన భూమి మీద చాలా సీనియర్లు. ఇక జంతువుల ప్రేమ వ్యూహాల విషయానికొస్తే నాకైతే ఇది చాలా ముచ్చటగా అనిపిస్తుంది. పెంగ్విన్లు తమ లైఫ్ పార్ట్నర్ని ఎంచుకుని ప్రపోజ్ చేసేటప్పుడు ఒక చిన్న అందమైన రాయిని కానుకగా ఇస్తాయట. మనం ఉంగరాలిచ్చుకున్నట్లే జంతు ప్రపంచంలో కూడా ఇలాంటి ఒక క్యూట్ అండ్ రొమాంటిక్ ఆచారం ఉండటం నిజంగా చాలా ఆశ్చర్యం కదా. రొమాన్స్ పక్కన పెడితే కొన్ని జంతువుల స్కిల్స్ చూస్తే వావ్ అనాల్సిందే. ఉదాహరణకు కొన్ని సాలిడులు నీటిమీద అస్సలు మునగకుండా అద్భుతంగా నడవగలవు. ఎలాంటే వాటి కాళ్లపై ఉండే సన్నని వెంట్రుకలు నీటి ఉపరితలంపై ఉండే సర్ఫేస్ టెన్షన్ తో కలిసి అద్భుతమైన సూక్ష్మ మెకానిక్స్ని సృష్టిస్తాయి.
అలా అవి నీటిమీద ఒక రకమైన బ్యాలెన్స్ చేస్తూ చాలా సునాయాసంగా నడుచుకుంటూ వెళ్ళిపోతాయి. జీవుల ఆశ్చర్యకరమైన శారీరక నిర్మాణం. జంతువుల బయట ప్రవర్తనలు చూశాం కదా, ఇప్పుడు కాస్త లోతుగా వెళ్ళి వాటి శరీరాల్లో నిరంతరం పనిచేసే జీవయంత్రాలైన గుండె, మెదడు లాంటి నిర్మాణాల గురించి మాట్లాడుకుందాం. ఈ 3 అనే సంఖ్య చాలా స్పెషల్. ఎందుకో తెలుసా? ఇది ఆక్టోపస్ శరీరానికి సంబంధించినది. ఆక్టోపస్ శారీరక నిర్మాణం చూస్తే దాదాపు ఒక ఏలియన్లా ఉంటుంది. దానికి మనలాగా ఒకటో లేక రెండో కాదు, ఏకంగా 3 గుండెలుంటాయి. ఆ జీవి సముద్రంలో అంత యాక్టివ్గా బ్రతకడానికి ఇంత సంక్లిష్టమైన ఇంజిన్ అవసరమవుతుందన్నమాట. జలచరాల గుండెలు ఎలా పరిణామం చెందాయో గమనిస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. బ్లూ వేల్ గుండె చూస్తే అది ఏకంగా ఒక చిన్న కారంత సైజులో ఉంటుంది. ఇక ఇందాక చెప్పుకున్న ఆక్టోపస్ 3 గుండెల్లో 2 గిల్స్కి రక్తాన్ని పంపితే 1 శరీరానికి రక్తాన్ని పంపుతుంది. పైగా అది ఈదుతున్నప్పుడు ఆ 3 గుండె ఆగిపోతుంది తెలుసా? ఇక తాబేల విషయానికొస్తే కొన్ని నెలలపాటు శ్వాస తీసుకోకుండా నీటి అడుగున ఉండటం కోసం వాటి గుండె చప్పుడుని విపరీతంగా తగ్గించుకుంటాయి. ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రకృతి ఎన్ని భిన్నమైన మార్గాలెంచుకుందో కదా. ఈ జీవశాస్త్ర ప్రయాణాన్ని ముగించే ముందు మన గురించి మనం ఒకసారి చూసుకుందాం. మన మెదడు ఎంత పవర్ఫుల్ అంటే అది ఉత్పత్తి చేసే విద్యుత్తో ఏకంగా ఒక చిన్న బల్బును వెలిగించవచ్చు. అవును, మీరిప్పుడు ఈ మాటలు వింటున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు కూడా మీ మెదడులో అంతటి సూక్ష్మమైన విద్యుత్ ప్రవాహం నిరంతరం పనిచేస్తూనే ఉందన్నమాట. సో ఇక ముగింపుకొద్దాం. మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టుగా ఎప్పుడో చనిపోయిన నక్షత్రాల కాంతి ఇప్పటికీ భూమిని చేరుతూ మన కళ్లకు కనిపిస్తూ ఉంటే, గడిచిపోయిన కాలానికి చెందిన ఇంకెన్ని అదృశ్య అద్భుతాలు ప్రస్తుతం మన చుట్టూ ఉండి ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాయో కదా. కొంచెం ఆలోచించండి. ఈనాటి మన విశ్లేషణ ప్రకృతి మరియు విశ్వం పట్ల మీకు కొత్త ఆలోచనలను రేకెత్తించిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో అద్భుతాల కోసం అన్వేషిస్తూనే ఉందాం.